హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి తెల్లవారుజామున 5:30కి లేచానండి. మెలకు వచ్చిందండి. మెలకు వచ్చేటప్పటికి టైం చూశాను. టైం చూస్తే 5:30 అయిందండి. ఇంకా ఈరోజు చాలా పని ఉందండి. ఉండేది ఇద్దరమనే కానీ చాలా పని ఉంటుందండి. ఇంకా అవన్నీ మనకి ఏది నీట్గా లేకపోయినా మనకు నచ్చదు కదా ఫస్ట్. ఇంకా అందుకని ఉదయాన్నే లేచాను 5:30కి. అదిగోండి ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. 5:30కి అసలు తెల్లారలేదండి. తెల్లారలే, ఇప్పుడు పీసుగా తెల్లారుతుంది అనమాట. అయితే ఈరోజు మనకి మంత్లీ ప్రాబ్లం అయిపోయింది కదండి, నెలసరిలు అయిపోతాయి కదా. అయిపోయినప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి నేను. ఇల్లంతా క్లీన్ చేసుకునేది ముందు పక్క దుప్పట్లు ఉంటాయి కదా, దుప్పట్లు క్లీన్తో మొదలు పెడతానండి నేను ఇంటి క్లీనింగు. మనకి మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఫస్ట్ దుప్పట్లు, బెడ్షీట్లు అన్నీ మంచం మీద అన్నీ మార్చేసుకుంటానండి. మార్చేసుకొని ఉతుకుతానమాట. ఇంకా వాటితో మొదలు పెడతాను ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం కోసం. ఈరోజు కొంచెం పెందల కాడే లేచానండి. 5:30కి మెలకు వచ్చింది, లేచాను. అదిగోండి ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. ఇంకా అదిగోండి ఇంకా బయటకు వచ్చానమాట. లైట్లన్నీ వేసానండి, లేకపోతే అసలు ఇంకా చీకటిగా ఉందన్నమాట. ఇంకా డోమ్ లైట్ వేసి చూపిస్తున్నా. అదిగో ఇప్పుడిప్పుడే తెల్లారుతుందనమాట. ఇదిగోండి నేనైతే ఈరోజు 5:30 గంటలకు లేచాను మా ఉదయాన్నే. ఈరోజు అంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఈరోజు ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇది వాషింగ్ మిషన్ మీదకి ఎల్లమ్మట వచ్చినాయండి కవర్లు. ఇంకా వాషింగ్ మిషన్ మీదకి లేదని చెప్పి తీసుకున్నాను. వర్షం వచ్చినప్పుడు వానచినుకులు పడుతున్నాయండి. ఇక అందుకని తీసుకున్నాను అనమాట. దాని మీద కవర్ వేసామనుకోండి, అంటే నాది టాపు ఫ్లోర్ ఉండేదండి. ఇక వర్షం వస్తే తడిసిపోతుంది అనమాట. ఇంకా అందుకని తీసుకున్నాను. మెట్ల కింద పెట్టాం కదండి, ఇంకా దాని కింద కవర్ వేసుకున్నాం అనుకోండి తడిసిపోకుండా ఉంటుంది కదా. ఇక అందుకని అలా తొడుగుదామని తీసుకున్నాను. అది వచ్చేసి 200 తీసుకున్నారు. ఇక ఇదిగోండి ఇంకా నేను ఉదయాన్నే లేచి ముగ్గేసాను. ఇదిగోండి ఈ బాబాయ్ వస్తాడనమాట. ఈ బాబాయ్ కాలువలో మాకు కసువు తీసుకెళ్ళటం, కాలువలు శుభ్రం చేయటం, ఈ బాబాయ్ వస్తాడు మాకు. నేను బాబాయ్ అని పిలుస్తానండి. ఎవరిని మనం తక్కువగా చూడకూడదండి. ఎవరి పని వాళ్ళది మనం చేయాలి. అదే ఏమంటారు, ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. అలాగే మనం ఎవరిని తక్కువగా చూసుకోకూడదు. నేను ఎప్పుడు బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను ఆయన్ని. ఇంకా ఉదయాన్నే ఇంకా ఇలా అంటే ముగ్గేసేది అంటూ ఏం తీయలేదులేండి. వేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు. ఈరోజు కొంచెంగా క్లీనింగ్ సెక్షన్ అనమాట నా ఈ వీడియోలో. కొంచెంగా క్లీనింగ్ సెక్షన్. ఇంక ఇదిగోండి తులసిమ్మ దగ్గర కూడా ముగ్గేసుకున్నాను. అదిగోండి నక్షత్రం వేసుకున్నాను అనమాట. అయితే ఈ బాబాయి బాగా చేస్తాడండి, శుభ్రంగా నీట్గా చేస్తాడు ఈ బాబాయి. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సరిగ్గా తీరండి. ఇంకా ఈయన వస్తే మాత్రం మొత్తం చక్కగా తీసి పక్కన పడేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా అదిగోండి ఇంకా అలా నేనైతే వాకిట్లో ముగ్గు అలా వేసుకున్నానండి. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకు అంతగా రావండి. ఇంకా అదిగోండి బళ్ళు ఇక అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట బళ్ళు. ఇక కాసేపు కూడా ఖాళీ ఉండదండి. ఇక ముగ్గేసి లోపలికి రావటమే ఆలస్యం. ఇంకా లోపలికి వచ్చిన కాడి నుంచి ఇక బుయ్యి మని తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా చెప్పా కదండి కొంచెంగా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి. ఇంకా అంటే మనకు మంత్లీ ప్రాబ్లం అయిపోయింది కదా. అయిపోయినప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి. అంటే నేను కతిమైన పనులన్నీ నేను చేసుకుంటాను. నాకు పనమ్మాయి ఉంది కదండి. పనమ్మాయి ఏంటంటే అన్నీ సదురుకొని ఎక్కడ కసువులన్నీ ఊడ్చేస్తే ఇక ఆ అమ్మాయి వచ్చి గ్యాస్ పొయ్యి ఇల్లు అంతా బయట బండలన్నీ కడిగేసి వెళ్ళిపోయిద్ది అనమాట. అంత ఇవన్నీ నేను చేసుకుంటాను. ఇంకా ఆ అమ్మాయి వచ్చి అవి చేసి వెళ్ళిపోయిద్ది. అన్నీ మనం చేసుకోవాలన్నా కూడా చేసుకోలేము కదండి. అసలు ఫస్ట్ నేను పని ఎక్కువ చేయలేనండి నేను. ఇక అందుకనే నేను ఆ అమ్మాయిని పెట్టుకున్న కారణం కూడాను.
అంటే ముందు హెల్త్ బాగుంటే మనం ఏదైనా గబగబా చేసుకోగలుగుతాం కదండి. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ పని చేయాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది కదా, చేయలేం ముందు ఫస్ట్. చేయలేనప్పుడు ఇంక చేసేది ఏం లేదు కదా. ఇంకా అలాగే నేను ఆ అమ్మాయిని పెట్టుకున్నాను అనమాట. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు నుంచి చేస్తున్న అమ్మాయి కాదండి, దాదాపు 9 సంవత్సరాల నుంచి చేస్తుంది ఆ అమ్మాయి. నాకు మధ్యలో ఒక కరోనా టైంలో ఆపేసాము, ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయాం కదా. ఆ కరోనా టైంలో ఆగిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయినే పెట్టుకున్నాను. ఇంకా ఆ అమ్మాయి 9 సంవత్సరాల నుంచి చేస్తుందనమాట. ఇంకా అదిగోండి, ఇంక అంట్లకి మొన్న టబ్బు గిన్ని తీసుకున్నా అని చెప్పా కదా, ఇక అంట్లన్నీ దాంట్లో వేసుకుంటే ప్రాణ హాయిగా ఉందండి. ఏం చక్కగా బాగుందనమాట. ఇక అన్ని అంట్లన్నీ ఇంకా అలా సదురుకున్నాను. కొంచెంగా అటు ఆ కింద అర్మర్లు కూడా క్లీన్ చేయాలండి. ఆ ముందు వీడియోస్లో చూపిస్తానండి నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది. తడ కొంచెం బాగు చేసుకుంటానండి. అంటే శ్రావణ మాసం రాబోతుంది కదండి, ఇది ఆషాఢం కదా. ఇంకా ఆషాఢంలో కొంచెంగా క్లీన్ చేసుకుంటున్నాను, కొంచెంగా. అవి వీడియోస్లో పెట్టుకుంటూ వస్తాను ముందు చూడండి. ఇంకా అదిగోండి జీరా రసం అంటే కషాయం అంటాం కదా, జీలకర్ర వేసి బాగా మరిగించానండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఉన్నోళ్ళకి ఈ జీరా రసం బాగా పనిచేసిద్ది. ఇంకా అందుకని ఒక 2 టీ గ్లాసుల మెయిన్ నీళ్ళు పోసాను, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసాను అనమాట. బాగా మరిగించాను అనమాట. ఇక అవి తాగుదామని చెప్పి కాశాను అనమాట. మా వారు ఏంటి కషాయం అని అడుగుతున్నారు. ఏంటి కషాయం ఇవ్విస్తున్నావు అని అంటున్నారు. మా వారికి నాకు ఇద్దరికి పోసుకున్నాళ్ళండి. మా వారికి ఇలాంటివన్నీ ఇస్తే అసలు నచ్చవండి, తాగరు ఫస్ట్. ఇవన్నీ ఇస్తావేంది నాకు అంటారు. నేనేమో మర్చిపోయి నా దాంట్లో వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నా బాగుంటుంది. అలాగే కొంచెం స్వీట్ వేసుకున్నా, బెల్లం వేసుకున్నా, లేకుంటే పంచదార వేసుకున్నా బాగుంటుంది ఆ రసంలో. నేనేం చేశానంటే రెండిట్లో వేసాను కావాలా అనుకొని మా వారి ఒకటి నాకు ఒకటి తీసుకొని వచ్చేసా కదా. ఇంక మా వారి దాంట్లో నేను వేయలే సాల్ట్. ఇదేంటి ఉట్టి ఇచ్చావు అసలు ఏమీ వేయలేదు అని చెప్పని అంటున్నారు. ఇంకా అందుకని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నా. ఇంకా అదిగోండి, ఇక మా వారు నేను జీరా రసం తాగుతున్నాం అనమాట. అంటే జీలకర్ర మరిగిచ్చిన ఏమంటారు, జీలకర్ర రసం కషాయం అంటారు. అవునవును, ఇంకా కషాయం తాగుతున్నామండి ఇంకిద్దరం కూర్చొని. అయితే ఆకలి బాగా వేసిద్దండి. ఆకలి బాగా తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఆకలి బాగా వేసిద్ది. మీరు కూడా ఒకసారి తాగి చూడండి, చాలా బాగా పనిచేసిద్ది. అప్పుడప్పుడే నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మా వారు కూర్చొని ఎదురుగా ముచ్చట చెబుతూ ఉంటారనమాట. ఇంకా ఇదని ఇంకా జోకులు వేస్తూ ఉంటారు. మాట్లాడినట్టే ఉంటారండి మా వారు. అబ్బో కదిలిస్తే మాత్రం ఎంత కావాలంటే అంత ముచ్చట చెబుతారు మా వారు. ఇంకా రోజు ఇక అలా కూర్చొని టీ తాగటము, ఇలా కషాయం పెట్టుకొని కషాయం తాగటము, లేకుంటే పాలు తాగటము, అట్లా కూర్చుంటాం అనమాట. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అలా కూర్చుంటేనే మనకి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది కదండి. మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సరేనా? ఇదిగోండి, బోర్గా ఫీల్ అవుద్దండి అసలు, సరేనా? ఇదిగోండి, ఇది మీషోలో ఆర్డర్ పెట్టానండి, 5 లీటర్ క్యాన్ ఇది. అయితే బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది లిక్విడ్. నేను ఇంకే వేరే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ బాగుంది. ఇది తెప్పించి ఒక లీటర్ వాడాను కూడా ఆల్రెడీ. ఇక ఆ డబ్బాలో పోసుకుంటున్నాను అనమాట, వాటర్ బాటిల్లో. ఇంకా అది అయిపోయిందండి, ఇంక మళ్ళీ వంపుకుంటున్నాను. ఈరోజు చెప్పా కదండి, దుప్పట్లు వేయాలి, మా వారి బట్టలు ఉన్నాయండి, మా వారి బట్టలు వేయాలి. అలాగే కొంచెంగా ఫంక్షన్ వచ్చిందండి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్ రెడీ అవ్వాలి. చాలా పని ఉందండి ఈరోజు. ఆ పని నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అంటున్నాను. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నేను మంత్లీ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి వీడియోని. ఇంకా అదిగోండి, ఇక దుప్పట్లన్నీ తీసుకొచ్చి వేశాను వాషింగ్ మిషన్లో. అయితే వాషింగ్ మిషన్లో నేను సర్ఫ్ ఎక్సెల్ వాడతానండి. సర్ఫ్ ఎక్సెల్ బాగుంటుంది నాకు, వేరే ఏ సర్ఫ్ నచ్చదు. ఇక సర్ఫ్ ఎక్సెల్ అయితే తెల్లగా వస్తాయి అన్నమాట, పువ్వుల్లాగా వస్తాయి బట్టలు.
ఇంకా అదిగోండి ఒక 2 స్పూన్ల మైనం వేసాను సర్ఫ్. ఇంకా అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇంకా అంటే సోడా ఉప్పు ఒక 2 స్పూన్ల మైను బేకింగ్ సోడా వేసాను. అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి దుప్పట్లు కానీ ఏదైనా జిడ్డు జిడ్డు ఉన్నా కానీ అసలు చాలా బేకింగ్ సోడా చాలా బాగా పనిచేసిద్ది. ఇంకా అందుకని ఇంకా అలా అదిగోండి లిక్విడ్ ఈ 3 వేసేసుకొని దుప్పట్లు వేసుకుంటాను నేను. అలాగే మా వారి బట్టలకు కూడా ఎక్కువ వాడతానండి బేకింగ్ సోడా, అన్నిటికీ వాడతాను. తెల్ల బట్టలు అయితే తెల్లగా వస్తాయండి, పువ్వులనేలు చాలా బాగా వస్తాయి తెల్ల బట్టలు అయితే. బేకింగ్ సోడా వేసి ఉతుక్కుంటే తెల్లగా వస్తాయి. ఇంకా అదిగోండి వేసేసి ఇంకా దాంట్లో పడేస్తే ఇంకా దాని పని అది చేసుకుంటుంది కదా, అదిగోండి దాని పని అది చేసుకుంటుంది. ఇక మన పని మనం చేసుకోవడం అనమాట. ఇంకా అలా వేసుకున్నాను దుప్పట్లు. ఇంకా అవి ఇంకా తీసి ఆరేస్తున్నాను అనమాట. ఫంక్షన్ ఉందండి, మెచ్చర్ ఫంక్షన్ వచ్చింది, ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకా అలాగే బట్టలన్నీ వేసి ఇంకా స్నానం చేయాలి. ఇంకా అదిగోండి ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా ఆరేస్తున్నాను అనమాట. మబ్బు మోడంగా ఉందండి, మోగెండలాగా కాస్తుంది, అస్సలు ఎండలేదు. అయినా వాషింగ్ మిషన్లో వేసాం కాబట్టి గాలి కారిపోతాయి కదా, మోగండలా కాసిన ఆరిపోతాయిలేని ఎట్టగొట్ట ధైర్యం చేసి వేసాను అనమాట. ఇగోండి ఇంకో ఇవి ఈ బెడ్షీట్లు పిల్లోస్ అవన్నీను మాకు విశాల్ మార్ట్ ఉందండి, విశాల్ మార్ట్లో తీసుకున్నానండి. ఇవి చాలా ఇవేమో కాటన్, ఇవి అదేమో ఏదో మొహమ్మల్ క్లాత్ లాగా ఉంటుందండి, క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది. ఈ 2 వైట్ బెడ్షీట్లు ఏమో కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. ఇంకా ఎల్లో కలర్ బెడ్షీట్ ఉంది కదా పెద్దది, ఇంకా అదేమో మొహమ్మల్ క్లాత్ లాగా మెత్తగా భలే ఉంటుందండి, పక్కకు వేసుకుంటే చాలా బాగుంటుంది. విశాల్ మార్ట్లో తీసుకున్నాయి అనమాట ఇవి. మా డిమార్ట్లో తీసుకున్నాను. తీసుకొని కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కూడా అలాగే మన్నిగ్గా ఉన్నాయి, బాగుందండి క్వాలిటీ, చీప్ అండ్ బెస్ట్గా వచ్చినాయి అనమాట. ఇంకా మా పనమ్మాయి వచ్చి ఇల్లంతా తుడిచేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను. మధ్యాహ్నం ఫంక్షన్ అనమాట. ఇంకా ఫంక్షన్కి రెడీ అయ్యాను. ఈ చీర వచ్చేసి మా చిన్న తమ్ముడు పెట్టాడండి. ఈ చీర వాడిని చూసొద్దామని వెళ్ళాను, వెళ్తే అప్పుడు పెట్టాడు. ఈ టైప్లో నాకు లేవలే అని చెప్పి తీసుకున్నానండి చీర, ప్లెయిన్ శారీ. బాగుందా? నాకు బాగుందా లేదో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నేను ఈ తక్కువ అండి, చాలా తక్కువ కట్టడం, అంటే డిజైన్ జాకెట్లు కదా బ్లౌజు, నాకెందుకో కొంచెం బిడింగా ఉంటుంది, అందుకని డిజైన్ జాకెట్ తక్కువ అనమాట. ఇంకా ఇది బాగుందిలే బుజ్జి పెట్టంటే ఇంకా అది పెట్టాడు మా తమ్ముడు. ఇంకా అలాగే ఇక వెళ్ళొచ్చానండి. ఇదిగోండి పూల బుట్టలాగా ఉందండి, చాలా బాగుంది, నాకు నచ్చి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా చూపిస్తున్నాను. ఎక్కడికైనా గుళ్ళకి తీసుకెళ్ళటానికైనా బాగుంటుందని చెప్పి ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను. బాగుందా? చాలా బాగుందండి నాకైతే, అందుకని వీడియోలో చూపిస్తున్నాను. వేరే ఏదన్నా అయినట్టయితే చూపించేదాన్ని కాదు, ఇది పూల బుట్టలాగా బాగుందని చెప్పి చూపిస్తున్నాను. బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని మొత్తం చూడండి, చూసి మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చాలా డిజైన్గా వచ్చిందండి, అదిగోండి అలా ఉందన్నమాట బుట్ట. భలే ఉందండి, నాకైతే బుద్దు చిట్టి బుట్టలాగా భలే ఉందండి, చాలా బాగుంది. మా ఇంటి దగ్గరేనండి ఫంక్షను. ఇంకా అదిగోండి అలా అది గిఫ్ట్ కింద, రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత నేను ఊరికేం కూర్చోలేదండి, మళ్ళీ బట్టలు వేసాను. ఇగోండి మా వారి బట్టలు వేసాను. ఇంకా సాయంత్రం కల్లా ఆరిపోతేలే చిన్నగాని ఇంకా అలా వేసాను అనమాట బట్టలు. నావి మా వారివి మొత్తం వేసేసా. చాలా బట్టలు వస్తాయండి, ఎందుకంటే రేపు మాపు స్నానాలు చేస్తాం కదండి, చాలా బట్టలు వస్తాయి. ఉండేది ఇద్దరం అనే కానీ చాలా పని ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.